థామస్ అండి. ఎక్కడండి? వలసపల్లి అండి, వలసపల్లి మండలం, ఓకే, కృష్ణా జిల్లా. ఇప్పుడు ఏలూరు జిల్లా బాబ్జీ గారు కూడా మీకనే కదా? అవునండి. ఓకే. మిరప తోటలు అంటే పరిచయం అండి. బాబ్జీ గారు కాడికి మీరు ఎంత లెక్క రమ్మన్నా సరే మిరప తోట చూడండి, ఎడదీసేస్తారు. బొప్పాయి. థామస్ గారు చెప్పండి సార్, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు? మీరు పర్లేదండి. ఏ రకం ఇది? నేడు కూడా వచ్చిన బాబు అన్నారు కదండి, ఇవాంక రకం అంటున్నాడు. రైతు కూడా పర్లేదు, పెట్టవలసిన ఇస్తున్నాం అంటున్నాడు. రైతు కాదండి మీరు చూసేది? మాకు పర్లేదండి, మాకు పర్లేదండి. రైతు కూడా కంపెనీ వాళ్ళు సీక్రెట్ మందులేమి ఇవ్వలేదని చెప్తున్నాడు. తనే కొట్టుకున్నానండి, నాకు సీక్రెట్ మందులేమి ఇవ్వలేదు. ఫీల్డ్ లోకి వెళ్ళాను, ఇది ఇత్తనం నాకు నచ్చింది, ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు. ఇది పెట్టుకోవాల్సిన ఇత్తనం అంటే పర్లా. దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి, బొడ్డెత్తి వచ్చింది, చివరికాయ కల్లా సాగిందండి. పెట్టవలసిన ఇత్తనం. దయచేసి మీరు ఒక 10-15 రోజుల్లో మా ఫీల్డ్ కనుక వస్తే మా ఏరియా మా సేలు కూడా మీరు చూసుకుంటే కతి, అంటే ఇంతకు మించిన టాప్ ఇత్తనాలు లేవు. కాకపోతే మా ఏరియా ఒకసారి మీకు కంటబడి సార్ మీరు రండి. మీ పేరండి? రైతుల్ని. నా పేరు సోదగా నాగరాజ్ అండి. ఎక్కడ నుండి వచ్చిల్లు? వలసపల్లి నుంచి అండి. మండల్? ముసునూరు మండలం, ఆంధ్రప్రదేశ్. ఓకే. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవాంక? ఓకే. వేయవచ్చు అంటారా? ఓకే. గురుగారు మీరు వెళ్ళిపోతున్నారు, రండి 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 సార్. మీ పేరండి? నా పేరు నవీన్ సార్. నవీన్. ఇంటి పేరు? వలపల్లి నవీన్ సార్. ఓకే, వలసపల్లి. ఓకే. ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇవాంక? బాగానే ఉంది సార్. పైకంటా కాసింది, చివరికంటా కాసింది, చివరికొమ్మక్కడ పచ్చికాయ కాసింది. ఓకే. పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు? హిమామూర్ అండి, ఇమాం నగర్, ఏన్కూరు, ఖమ్మం జిల్లా. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు మీరు ఆ బోర్డు మాది వలసపల్లి అండి, కాటు నాగేశ్వరం అని. విత్తనం మంచిదని తీసుకొస్తారు ఫీల్డ్ మీదకి, చూసాము. చిల్లర ఇద్దండి ఎకరానికి వచ్చి. మొదల్లో కాయ అట్టుంది, చివరికాయ కూడా అట్టాగుంది. ఇత్తనం పెట్టుకోవాల్సిన ఇత్తనం. మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు అంటారా? మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు. రైతులు వచ్చి చూసాము, ఫీల్డ్ మీద తీసుకొచ్చి చూపించారు. మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం. ఇస్తే మాత్రం మాది వలసపల్లి ముసునూరు మండలం పెట్టుకుంటామని ఇస్తే ఎకరాన్ని పెట్టుకుంటాం. సార్ రండి, భలే వాళ్ళు రండి, మీకు నచ్చిందే చెప్పండి. మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు. నా పేరు మదనపు రంగారావు అండి. రంగారావు గారు, వలసపల్లి ముసునూరు మండలం, రూజిడి తాలూకా, ఏలూరు జిల్లా. ఓకే. మిర్చి చూడటానికి వచ్చినాము మేము, ఖమ్మం జిల్లా. ఈ ఊర్లో రైతు ఇవాంటా కంపెనీ ఇవాంక వేశారు, బాగుంది. కింద ఏ రకంగా కాసింది, పై దాకా అదే రకంగా. తోట మొత్తం తిరిగి చూసారు కదా, మీకు అర్థమైంది ఏమనిపించింది? ఒకే సైజు, ఒకే కాయ, కింద నుంచి పైకి ఒకేలాగా ఉంది. చెట్టుకు వచ్చి 700 కాయ దాకా కాసింది. 700 కాయల వరకు ఉన్నాయి. 700 దాకా ఏ చెట్టు చూసుకుని 700 కాయ కాసిందండి. ఓకే. విత్తనం బట్టి బాగుందండి. అందరం పెట్టుకుందామని ఆలోచనలో, ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక 100 మందికి 200 మంది చుట్టుపక్కల చెప్పి మేము చేస్తామండి. మంచిదండి. బాబాయ్ మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. భలే ఉన్నారు, మీ పేరు చేతులు వదిలిపెట్టండి. వలసపల్లి అండి, ఏలూరు తాలూకా, సత్యపల్లి నాగేశ్వరరావు నా పేరు. సత్తుపల్లి నాగేశ్వరరావు గారు. మా ఏలూరు తాలూకా, ముసునూరు మండలం. అంతే అంతే చెప్తాను. ఇతనం బాగుందా? విత్తనం అండి లెక్క ఉందండి. దానికి 600 కట్టే 20 అండి. అక్కడ ఎన్ని కాసినా 40 దాటి వెళ్ళొద్దండి. ఓకే. గురుగారు మీ పేరండి? రామారావు గారు. మీకే విధంగా అనిపిస్తుంది? ఓకే. విత్తనం పేరు? సరే, పర్లేదు. అందరూ కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడలేరండి. గురుగారు మీ పేరండి? కాటు రామారావు అండి. కాటు రామారావు గారు. ముసునూరు మండలం. ఓకే. ఫీల్డ్ పెడుతున్నారని చూద్దామని వచ్చామండి. ఓకే. సేంద్రత బాగానే ఉంది. ఒక 600 కాయ దాకా ఉంది. చెట్టుకు 600 కాయల వరకు ఉన్నాయి. 600 దాకా ఉంది. ఓకే. మీరేమంటారు? రైతుకు ఉపయోగపడే విత్తనమేనా? రైతుకు ఉపయోగపడుతున్నాం కాదు, మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి పెట్టుకుంటే బాగుంటుంది. మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి. మీరు వేసే మీ ఎకరంలో మీరు ఒక 4 ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఒక ఎకరం మందమే చూడండి. ఇవాళ ఈ మొక్క ఏ విధంగానైతే ఈ చేతిలో చూసారు. మాదిరిగా ఉందండి మరి. ఓకే. ఇదైతే కాసిందండి బాగానే గట్టిగానే, ఒక 20-24 క్వింటాల దాకా వచ్చింది. దీంట్లో ఎంత వెళ్తుంది ఈ చేలో? ఈ చేలో 45. 45.
ఓకే. వివాంటా కంపెనీ ఇవాంకా అనేది పెట్టవచ్చు అంటారు. వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు. రండి వస్తే పెడతాం. అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది, మీ దగ్గర మీరు రావండి. గురుగారు మీరండి? నా పేరు వెంకటేశ్వరరావు గారు. ఓకే. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఉమ్. గుర్తులు రాసింది. సరే వాళ్ళందరూ చెప్పిల్లండి. మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసిలో చెప్పండి. అసలు చేలో చేను బాగుంది, ఆ. అంత బాగుంది. అసలు వలసపల్లి అంటే చాలా బాగా చేస్తారు కదా, మీకంటే బాగుందా? బాగుందండి. బాగుందా? ఓకే. ఇవాంకా అనేది మన దగ్గర వేయించాలి. మీరు ఒక ఎకరం మందం మాకు ఛాన్స్ ఇవ్వాలి. చెప్తామండి. మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనైనా వేయించండి. మేమే 4 ఎకరాలు ఉందండి. సరేనండి. గురుగారు చెబుతామండి. బోట్ అవసరం లేదండి, చెప్పండి మీరు. బాగుందండి. బాగుందా? ఓకే. మీ పేరు? వెంకటరావు గారు. సరే అండి. గురుగారు మీరు ఎట్లాగా రావాలి, మీ వెహికల్ దాకానైనా వస్తా నేను. మీ పేరు చెప్పండి. నాగేశ్వరనారాయణ గారు, ఆ. వెలువెల. మీకు ఏ విధంగా అనిపించింది, ఒకటే మాట చెప్పండి. చేను బాగుందండి. ఓకే. విత్తనం బాగుంది, ఆ. కాయ బాగుంది, ఆ. సగ్గది నీట్ గా రైస్ వేసుకోవచ్చు. విత్తనం ఉమ్. మందులు కాడ తక్కువ కొట్టినట్టు కనిపిస్తుంది. ఉమ్. అతను చెప్పిన టైంలో ఆ రైస్ కాడ కూడా ఉమ్. శుభ్రంగా ఉంది, నీట్ గా ఉమ్. బాగుంది. ఉమ్. అది ఓకే. మీ ఊరికి రమ్మంటారా మమ్మల్ని? రావచ్చు సార్. మా విత్తనం వేస్తారా? వేపిస్తా సార్ నేను. మంచోళ్ళండి మీరు. మీ థామస్ అండి, ఎక్కడండి? వలసపల్లి అండి, వలసపల్లి. చిత్తూరు మండలం, ఓకే. కృష్ణా జిల్లా, ఆ. ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారు. బాబ్జీ గారు కూడా మీకనే కదా? అవునండి. ఓకే. మిరప తోటలు అంటే పరిసెక్స్పీడ్ అండి. ఇలా బాబ్జీ గారి కాడికి మీరు ఎంత లెక్క రమ్మన్నా సరే మిరప తోట చూడండి, ఎడదీసేస్తారు చేలు. అనేగా బొప్పాయి. థామస్ గారు చెప్పండి సార్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు? పర్లేదండి. ఏ రకం ఇది? నేడు కూడా వచ్చిన బాబు ఇది అన్నారు కదండి, ఇవాంకా రకం అంటున్నాడు. రైతు కూడా పర్లేదు, పెట్టవలసిన ఇస్తున్నాం అంటున్నాడు. రైతు కాదండి మీరు చూసేది. మాకు పర్లేదండి, మాకు ఓకే. పర్లేదండి. రైతు కూడా ఈ ఇది నా- కంపెనీ మన వాళ్ళు సొంతంగా సీక్రెట్ మందులేమి ఇవ్వలేదని చెప్తున్నాడు. తనే కొట్టుకున్నానండి, నాకు సీక్రెట్ మందులేమి ఇవ్వలేదు. ఉమ్. ఫీల్డ్ లోకి వెళ్ళాను, ఇది ఇత్తనం నాకు నచ్చింది, ఇది 1 ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు. ఇది పెట్టుకోవాల్సిన ఇత్తనం అంటే పర్లా. ఓకే. దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి, బొడ్డెత్తి వచ్చింది, చివరికాయ కల్లా సాగిందండి. ఉమ్. పెట్టవలసిన ఇత్తనం. దయచేసి మీరు ఒక 10-15 రోజుల్లో మా ఫీల్డ్ కనుక వస్తే మా ఏరియా మా సేలు కూడా మీరు చూసుకుంటే కతి. అంటే ఇంతకు మించిన టాప్ ఇత్తనాలు ఏమి లేవు. కాకపోతే మా ఏరియా ఒకసారి మీకు కంటబడి సార్ మీరు రండి. మీరు కూడా మీ పేరండి? రైతుల్ని నా పేరు సోదగా నాగరాజ్ అండి, ఎక్కడ నుండి వచ్చిల్లు? పలసపల్లి నుంచి అండి, మండల్ ముసునూరు మండలం. ఆంధ్రప్రదేశ్. ఓకే. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవాంకా? ఓకే. వేయవచ్చు అంటారా? చేయొచ్చండి. ఓకే. గురుగారు మీరు వెళ్ళిపోతున్నారు, రండి రండి రండి. గారు రండి సార్. సార్ మీ పేరండి? నా పేరు నవీన్ సార్, నవీన్. విత్తనాలు పంపిండి. ఇంటి పేరు? గొల్లపల్లి నవీన్ సార్, ఓకే. వలసపల్లి. పలసపల్లి. ఓకే. ఇట్లా ఇట్లా ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇవాంకా? బాగానే ఉంది సార్. పైకంట రేయ్! కాసింది, చివరికంట కాసింది, ఆ. రామారావు చివరి కొమ్మ కూడా పచ్చికాయ కాసింది. ఓకే. పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు? హిమామూర్ అండి, ఇమాం నగర్, ఏన్కూరు, ఖమ్మం జిల్లా. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే. థ్యాంక్ యూ అండి. గురుగారు మీరు ఆ బోర్డు ఇవ్వండి. మాది వలసపల్లి అండి, ఉమ్. కాటు నాగేశ్వరరావు అని. ఉమ్. విత్తనం మంచిదని తీసుకొస్తారు ఫీల్డ్ మీదకి, ఉమ్. చూసాము. ఉమ్. చిల్లర ఇద్దండి ఎకరానికి వచ్చి. ఉమ్. మొదల్లో కాయ అట్టుంది, చివరికాయ కూడా అట్టాగుంది. ఉమ్. ఇత్తనం పెట్టుకోవాల్సిన ఇత్తనం. ఉమ్. మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు అంటారా? మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు, రైతులు వచ్చి చూసాము. ఉమ్. ఫీల్డ్ మీద తీసుకొచ్చి చూపించారు. ఉమ్. మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం. ఇస్తే మాత్రం మాది వలసపల్లి ముసునూరు మండలం పెట్టుకుంటామని ఇస్తే థ్యాంక్ యూ. ఎకరాన్ని పెట్టుకుంటాం. సార్ రండి, భలే వాళ్ళు రండి, మీకు నచ్చిందే చెప్పండి. మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు. నీ పేరు? నా పేరు మందలపు రంగారావు అండి, రంగారావు గారు. వలసపల్లి, ఆ. ముసునూరు మండలం, ఉదగిరి తాలూకా, ఏలూరు జిల్లా. ఓకే. మిర్చి చూడటానికి వచ్చినాము మేము, ఉమ్. ఖమ్మం జిల్లా. ఉమ్. ఈ ఊర్లో రైతు ఇవాంటా కంపెనీ ఇవాంకా వేశారు. బాగుంది. కింద ఏ రకంగా కాసింది, పైదాకా అదే రకంగా. తోట మొత్తం తిరిగి చూసారు కదా, మీకు అర్థమైంది ఏమనిపించింది? ఒకే సైజు, ఒకే కాయ, కింద నుంచి పైకి ఉమ్. ఒకేలాగా ఉంది. చెట్టుకు వచ్చి 700 కాయ దాకా కాసింది. 700 కాయల వరకు ఉన్నాయి. 700 దాకా ఏ చెట్టు చూసుకుని 700 కాయ కాసిందండి. ఓకే. విత్తనం బట్టి బాగుందండి. అందరం పెట్టుకుందామని ఆలోచనలో, ఇంకా మాతో పాటు తోడు రైతులకి 100 మందికి 200 మంది చుట్టుపక్కల చెప్పి మేము చేస్తామండి. మంచిదండి. థ్యాంక్ యూ.
బాబాయ్ మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. భలే ఉన్నారు, మీ పేరు చేతులు వదిలిపెట్టండి. అది వలసకెళ్ళండి ఆ, ఏలూరు తాలూకా పచ్చిపల్లి నాగేశ్వరరావు నా పేరు. సత్తుపల్లి నాగేశ్వరరావు గారు. ఆ, మా ఏలూరు తాలూకా ముసునూరు మండలం. ఆ. ఇక అంతే చెప్తాను. విత్తనం బాగుందా? విత్తనం అండి లెక్క ఉందండి దానికి 600 కడితే 20 అండి. ఆ, అక్కడ ఎన్ని కలిసినా 40 దాటి వెళ్ళొద్దండి. ఓకే. గురుగారు మీ పేరండి? రామారావు గారు. మీకే విధంగా అనిపిస్తుంది? ఓకే. విత్తనం పేరు? ఉమ్. సరే పర్లేదు, అందరూ కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడలేరండి. గురుగారు మీ పేరండి? కాటి రామారావు అండి, కాటు రామారావు గారు. ముస్నూరు మండలం. ఓకే ఫీల్డ్ పెడుతున్నారని చూద్దామని వచ్చామండి. ఓకే. సేంద్రత బాగానే ఉంది. ఆ. ఒక 600 కాయ దాకా ఉంది, చెట్టుకు 600 కాయల వరకు ఉన్నాయి. 600 దాకా ఉంది. ఓకే. మీరేమంటారు? రైతుకు ఉపయోగపడే విత్తనమేనా? రైతుకు ఉపయోగపడుతున్నాం కాదు, మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి ఉమ్. అది పెట్టుకుంటే బాగుంటుందని. మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి. ఆ? మీరు వేసే మీ ఎకరంలో మీరు ఒక 4 ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఒక ఎకరం మందమే చూడండి. ఇవాళ ఈ మొక్క ఏ విధంగానైతే ఈ చేతిలో చూసారు. ఉమ్. ఈ ఏడు ఉమ్. మాదిరిగా ఉందండి మరి ఈ ఏడు. ఓకే. ఇదైతే కాసిందండి బాగానే గట్టిగానే, ఒక 24 క్వింటాల దాకా వచ్చింది. దీంట్లో ఎంత వెళ్తుంది ఇదేంటండి? ఈ చేతిలో? ఈ చేలోనా 45 45. ఓకే. వివాంటా కంపెనీ ఇవాంక అనేది పెట్టవచ్చు అంటారు. పెట్టవచ్చు. వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు. మా ఏరియా రండి వస్తే పెడతాం. అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది, మీ దగ్గర మీరు రావండి. గురుగారు మీరండి? నా పేరు వెంకటేశ్వర. వెంకటేశ్వరరావు గారు. ఓకే. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఉమ్. గుర్తులు కాసింది. సరే వాళ్ళందరూ చెప్పిల్లండి. మీరు లాస్ట్ ముగ్గురు మీరేం అబ్జర్వ్ చేసిలో చెప్పండి. అసలు చేలో చేను బాగుంది, ఆ. అంత బాగుంది. అసలు వలసపల్లి అంటే చాలా బాగా చేస్తారు కదా, మీకంటే బాగుందా? బాగుందండి. బాగుందా? ఓకే. ఇవాంక అనేది మన దగ్గర వేయించాలి. మీరు ఒక ఎకరం మందం మాకు ఛాన్స్ ఇవ్వాలి. ఇస్తామండి. మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనైనా వేయించండి. మేమే 4 ఎకరాలు ఉందండి. సరేనండి. గురుగారు చెబుతామండి. బోట్ అవసరం లేదండి, చెప్పండి మీరు. బాగుందండి. బాగుందా? ఓకే. మీ పేరు? వెంకటరావు గారు. సరే అండి. గురుగారు మీరు ఎట్లాగే రావాలి, మీ వెహికల్ దాకానైనా వస్తా నేను. మీ పేరు చెప్పండి. నాగేశ్వరనారాయణ గారు, ఆ. వెలువెల. మీకు ఏ విధంగా అనిపించింది? ఒకటే మాట చెప్పండి. చేను బాగుందండి. ఓకే. విత్తనం బాగుంది, ఆ. కాయ బాగుంది, ఆ. సగ్గది నీట్ గా రైస్ వేసుకోవచ్చు. ఈ విత్తనం ఉమ్. మందులు కాడ తక్కువ కొట్టినట్టు కనిపిస్తుంది. ఉమ్. అతను చెప్పిన టైంలో ఆ రైస్ కాడ కూడా ఉమ్. శుభ్రంగా ఉంది, నీట్ గా ఉమ్. బాగుంది. ఉమ్. అది ఓకే. మీ ఊరికి రమ్మంటారా మమ్మల్ని? రావచ్చు సార్. మా విత్తనం వేస్తారా? వేపిస్తా సార్ నేను. మంచోళ్ళండి మీరు. మీ- థామస్ అండి, ఎక్కడండి? వలసపల్లి అండి, వలసపల్లి. ముస్నూరు మండలం, ఓకే. కృష్ణా జిల్లా. ఆ. ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారు. బాబ్జీ గారు కూడా మీకానే కదా? అవునండి. ఓకే. మిరప తోటలు అంటే పడి చచ్చిపోయాడు అండి. ఇలా బాబ్జీ గారి కాడికి మీరు ఎంత లెక్క రమ్మన్నా సరే మిరప తోట చూడండి, ఎడదీసేస్తారు చేరు. వస్తాయి. బొప్పాయి థామస్ గారు చెప్పండి సార్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు? మీరు పర్లేదండి. ఏ రకం ఇది? నేడు కూడా వచ్చిన బాబ్జీ ఇది అన్నారు కదండి, ఇవాంక రకం అంటున్నాడు. రైతు కూడా పర్లేదు, పెట్టవలసిన ఇస్తున్నాం అంటున్నాడు. రైతు కాదండి మీరు చూసేది. మాకు పర్లేదండి, మాకు ఓకే. పర్లేదండి. రైతు కూడా ఈ ఇది నా- కంపెనీ మన వాళ్ళు సొంతంగా సీక్రెట్ మందులేమి ఇవ్వలేదని చెప్తున్నాడు. తనే కొట్టుకున్నానండి, నాకు సీక్రెట్ మందులేమి ఇవ్వలేదు. ఉమ్. ఫీల్డ్ లోకి వెళ్ళాను, ఇది ఇత్తనం నాకు నచ్చింది, ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు. ఇది పెట్టుకోవాల్సిన ఇత్తనం అని పర్లా. ఓకే. దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి, బొడ్డెత్తి వచ్చింది, చివరికాయ కల్లా సాగిందండి. ఉమ్. పెట్టవలసిన ఇత్తనం. దయచేసి మీరు ఒక 10-15 రోజుల్లో మా ఫీల్డ్ కనుక వస్తే మా ఏరియా మా చేలు కూడా మీరు చూసుకుంటే కతి, అంటే ఇంతకు మించిన టాప్ ఇత్తనాలు ఏమి లేవు. కాకపోతే మా ఏరియా ఒకసారి మీ కంటబడి సార్ మీరు రండి. మీరు కూడా మీ పేరండి? రైతుల్ని నా పేరు సోదగా నాగరాజ్ అండి, ఎక్కడ నుండి వచ్చిల్లు? వలసపల్లి నుంచి అండి, మండల్ ముసునూరు మండలం. ఆంధ్రప్రదేశ్. ఓకే. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవాంక? ఓకే. వేయవచ్చు అంటారా? చేయొచ్చండి. ఓకే. గురుగారు మీరు వెళ్ళిపోతున్నారు, రండి రండి రండి. గారు రండి సార్. సార్ మీ పేరండి? నా పేరు నవీన్ సార్, నవీన్. విత్తనాలు పంపిండి. ఇంటి పేరు? గొల్లపల్లి నవీన్ సార్, ఓకే. వలసపల్లి. వలసపల్లి. ఓకే. ఇట్లా ఇట్లా ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇవాంక? బాగానే ఉంది సార్. పైకంట రేయ్! కాసింది, చివరికంట కాసింది, ఆ. రామారావు చివరి కొమ్మ కూడా పచ్చికాయ కాసింది. ఓకే. పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు? హిమామూర్ అండి, ఇమాం నగర్, ఏన్కూరు, ఖమ్మం జిల్లా. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే. థ్యాంక్ యూ అండి. గురుగారు మీరు ఆ బోర్డు
మాది వలసపల్లి అండి. ఉమ్, కాటు నాగేశ్వరం అని ఉమ్, విత్తనం మంచిదని తీసుకొస్తారు ఫీల్డ్ మీదకి ఉమ్, చూసాము. ఉమ్, చిల్లర ఇద్దండి ఎకరానికి వచ్చి ఉమ్, మొదల్లో కాయ అట్టుంది, చివరి కాయ కూడా అట్టాగుంది. ఉమ్, ఇతర పెట్టుకోవాల్సిన ఇత్తనం ఉమ్. మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు అంటారా? మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు. రైతులు వచ్చి చూసాము, ఉమ్, ఫీల్డ్ మీద తీసుకొచ్చి చూపించారు. ఉమ్. మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం. ఇస్తే మాత్రం మాది వలసపల్లి ముస్నూరు మండలం పెట్టుకుంటామని ఇస్తే థ్యాంక్ యూ. ఎకరానికి పెట్టుకుంటాం. సార్ రండి, భలే వాళ్ళు రండి, మీకు నచ్చిందే చెప్పండి. మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు. నా పేరు మందలపు రంగారావు అండి. రంగారావు గారు. వలసపల్లి ఆ, ముస్నూరు మండలం నూజివీడు తాలూకా ఏలూరు జిల్లా. ఓకే. మిర్చి చూడటానికి వచ్చినాము మేము ఉమ్, ఖమ్మం జిల్లా. ఉమ్, ఈ ఊర్లో రైతు ఇవాంటా కంపెనీ ఇవాంక వేశారు. ఉమ్. బాగుంది. కింద ఏ రకంగా కాసింది, పైదాకా అదే రకంగా. తోట మొత్తం తిరిగి చూసారు కదా, మీకు అర్థమైంది ఏమనిపించింది? ఒకే సైజు, ఒకే కాయ, కింద నుంచి పైకి ఉమ్. ఒకేలాగా ఉంది. చెట్టుకు వచ్చి 700 కాయ దాకా కాసింది. 700 కాయల వరకు ఉన్నాయి. 700 దాకా ఏ చెట్టు చూసుకున్నా 700 కాయ కాసిందండి. ఓకే. విత్తనం బట్టి బాగుందండి. అందరం పెట్టుకుందామని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక 100 మందికి 200 మంది చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి మీ చేస్తామండి. మంచిదండి. బాబాయ్ మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. భలే ఉన్నారు, మీ పేరు చేతులు వదిలిపెట్టండి. అది వలసపల్లి అండి, ఆ, ఏలూరు తాలూకా సచివాలయ నాగేశ్వరరావు నా పేరు. సత్తుపల్లి నాగేశ్వరరావు గారు. ఆ, ఆ, మా ఏలూరు తాలూకా ముస్నూరు మండలం. ఆ. ఇక అంతే చెప్తాను. ఇతనం బాగుందా? విత్తనం అండి లెక్క ఉందండి దానికి. 600 కడితే 20 అండి. ఆ, అక్కడ ఎన్ని కలిసినా 40 దాటి వెళ్ళొద్దండి. ఓకే. గురుగారు మీ పేరండి? రామారావు గారు. మీకే విధంగా అనిపిస్తుంది? ఓకే. విత్తనం పేరు? ఉమ్. సరే, పర్లేదు. అందరూ కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడలేరండి. గురుగారు మీ పేరండి? కాటు రామారావు అండి, కాటు రామారావు గారు. ముస్నూరు మండలం. ఓకే. ఫీల్డ్ పెడుతున్నారని చూద్దామని వచ్చామండి. ఓకే. సేమ్ చూస్తే బాగానే ఉంది. ఆ. ఒక 600 కాయ దాకా ఉంది, చెట్టుకు 600 కాయల వరకు ఉన్నాయి. 600 దాకా ఉంది. ఓకే. మీరేమంటారు? రైతుకు ఉపయోగపడే విత్తనమేనా? రైతుకు ఉపయోగపడుతున్నాం కాదు, మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి ఉమ్. అది పెట్టుకుంటే బాగుంటుందని. మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి. ఆ? మీరు వేసే మీ ఎకరంలో మీరు ఒక 4 ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఒక ఎకరం మందమే చూడండి. ఇవాళ ఈ మొక్క ఏ విధంగానైతే ఈ చేతిలో చూసారు. ఉమ్. ఈ ఏడు ఉమ్. అట్టగా మాదిరిగా ఉందండి మరి ఈ ఏడు. ఓకే. ఇదైతే కాసిందండి బాగానే గట్టిగానే ఒక 24 క్వింటాల దాకా వచ్చింది. దీంట్లో ఎంత వెళ్తుంది ఇదేంటండి? ఈ చేతిలో? ఈ చేలోనా 45 45. ఓకే. వివాంటా కంపెనీ ఇవాంక అనేది పెట్టవచ్చు అంటారు. పెట్టవచ్చు. వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు. మా ఏరియా రండి వస్తే పెడతాం. అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది, మీ దగ్గర మీరు రావండి. గురుగారు మీరండి? నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. ఓకే. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఉమ్. గుర్తులు కాసింది. సరే, వాళ్ళందరూ చెప్పిల్లండి. మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసిలో చెప్పండి. అసలు చేలో చేను బాగుంది, ఆ. అంత బాగుంది. అసలు వలసపల్లి అంటే చాలా బాగా చేస్తారు కదా, మీకంటే బాగుందా? బాగుందండి. బాగుందా? ఓకే. ఇవాంక అనేది మన దగ్గర వేయించాలి. మీరు ఒక ఎకరం మందం మాకు ఛాన్స్ ఇవ్వాలి. చెప్తామండి. మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనైనా వేయించండి. మేమే 4 ఎకరాలు ఉందండి. సరేనండి. గురుగారు చెబుతామండి. బోర్డు అవసరం లేదండి, చెప్పండి మీరు. బాగుందండి. బాగుందా? ఓకే. మీ పేరు? వెంకటరావు గారు. సరే అండి. గురుగారు మీరు ఎట్లాగా రావాలి, మీ వెహికల్ దాకానైనా వస్తా నేను. మీ పేరు చెప్పండి. నాగేశ్వరనారాయణ గారు, ఆ. వెలువెల. మీకు ఏ విధంగా అనిపించింది? ఒకటే మాట చెప్పండి. చేను బాగుందండి. ఓకే. విత్తనం బాగుంది, ఆ. కాయ బాగుంది, ఆ. సగ్గది నీట్ గా రైస్ వేసుకోవచ్చు. విత్తనం ఉమ్. మందులు కాడ తక్కువ కొట్టినట్టు కనిపిస్తుంది. ఉమ్. అతను చెప్పిన టైర్ ఆ రైస్ కాడ కూడా ఉమ్. శుభ్రంగా ఉంది, నీట్ గా ఉమ్. బాగుంది. ఉమ్. అది ఓకే. మీ ఊరికి రమ్మంటారా మమ్మల్ని? రావచ్చు సార్. మా విత్తనం వేస్తారా? వేపిస్తా సార్ నేను. మంచోళ్ళండి మీరు. మీ థామస్ అండి. ఎక్కడండి? వలసపల్లి అండి, వలసపల్లి. ముస్నూరు మండలం, ఓకే. కృష్ణా జిల్లా. ఆ. ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారు. బాబ్జీ గారు కూడా మీకనే కదా? అవునండి. ఓకే. మిరప తోటలు అంటే పడి చచ్చిపోయాడు ఇలా. బాబ్జీ గారి కాడికి మీరు ఎంత లెక్క రమ్మన్నా సరే మిరప తోట చూడండి, ఎడదీసేస్తారు చేదు. బొప్పాయి. థామస్ గారు చెప్పండి సార్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు? పర్లేదండి. ఏ రకం ఇది? నేడు కూడా వచ్చిన బాబు ఇది అన్నారు కదండి ఇవాంక రకం అంటున్నాడు. రైతు కూడా పర్లేదు, పెట్టవలసిన ఇస్తున్నాం అంటున్నాడు. రైతు కాదండి మీరు చూసేది? మాకు పర్లేదండి, మాకు ఓకే. పర్లేదండి. రైతు కూడా ఈ కంపెనీ వాళ్ళు సీక్రెట్ మందులేమి ఇవ్వలేదని చెప్తున్నాడు.
తనే కొట్టుకున్నానండి. నాకు సీక్రెట్ మందులేమి ఇవ్వలేదు. ఉమ్, ఫీల్డ్ లోకి వెళ్ళాను. ఇది విత్తనం నాకు నచ్చింది, ఇది 1 ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు. ఇది పెట్టుకోవాల్సిన విత్తనం అని పర్లా ఓకే. దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి. బొడ్డెత్తి వచ్చింది, చివరికాయ కల్లా సాగిందండి. ఉమ్, పెట్టవలసిన విత్తనం. దయచేసి మీరు ఒక 10-15 రోజుల్లో మా ఫీల్డ్ కనుక వస్తే మా ఏరియా మా చేలు కూడా మీరు చూసుకుంటే కతి అంటే ఇంతకు మించిన టాప్ విత్తనాలు ఏమి లేవు. కాకపోతే మా ఏరియా ఒకసారి మీకు కంటబడి సార్ మీరు రండి. మీరు కూడా మీ పేరండి? రైతుల్ని నా పేరు సోదగా నాగరాజ్ అండి, ఎక్కడ నుండి వచ్చిల్లు? వలసపల్లి నుంచి అండి, మండల్ ముసునూరు మండలం. ఆంధ్రప్రదేశ్. ఓకే. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవాంక? ఓకే. వేయవచ్చు అంటారా? చేయొచ్చండి. ఓకే. గురుగారు మీరు వెళ్ళిపోతున్నారు, రండి రండి రండి. గారు రండి సార్. సార్ మీ పేరండి? నా పేరు నవీన్ సార్, నవీన్. విత్తనాలు పంపించండి. ఇంటి పేరు? వలసపల్లి గొల్లపల్లి నవీన్ సార్, ఓకే. వలసపల్లి. వలసపల్లి. ఓకే. ఇట్లా ఇట్లా ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇవాంక? బాగానే ఉంది సార్, పైకంటా కాసింది, రేయ్! చివరకంటా కాసింది, ఆ, రామారావు చివర కొమ్మక్కడ పచ్చికాయ కాసింది. ఓకే. పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు? హిమామూర్ అండి, ఇమాం నగర్, ఏన్కూరు, ఖమ్మం జిల్లా. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే. థ్యాంక్ యూ అండి. గురుగారు మీరు ఆ బోర్డు ఇవ్వండి. మాది వలసపల్లి అండి, ఉమ్, కాటు నాగేశ్వరం అని. ఉమ్, విత్తనం మంచిదని తీసుకొస్తారు ఫీల్డ్ మీదకి. ఉమ్, చూసాము, ఉమ్, చిల్లర అయిద్దండి ఎకరానికి వచ్చి. ఉమ్, మొదల్లో కాయ అట్టుంది, చివరికాయ కూడా అట్టాగుంది. ఉమ్, విత్తనం పెట్టుకోవాల్సిన విత్తనం. ఉమ్. మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు అంటారా? మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు, రైతులు వచ్చి చూసాము, ఉమ్, ఫీల్డ్ మీద తీసుకొచ్చి చూపించారు. ఉమ్. మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం. ఇస్తే మాత్రం మాది వలసపల్లి ముసునూరు మండలం పెట్టుకుంటామని ఇస్తే థ్యాంక్ యూ. ఎకరాన్ని పెట్టుకుంటాం. సార్ రండి, భలే వాళ్ళు రండి, మీకు నచ్చిందే చెప్పండి. మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు. మీ పేరు? నా పేరు మందల రంగారావు అండి, రంగారావు గారు. వలసపల్లి ఆ, ముస్నూరు మండలం, ఆ. ఉజిడి తాలూకా, ఏలూరు జిల్లా. ఓకే. మిర్చి చూడటానికి వచ్చినాము మేము, ఉమ్, ఖమ్మం జిల్లా. ఉమ్, ఈ ఊర్లో రైతు ఇవాంటా కంపెనీ ఇవాంక ఉమ్. వేశారు, ఉమ్. బాగుంది. కింద ఏ రకంగా కాసింది, పైదాకా అదే రకంగా. తోట మొత్తం తిరిగి చూసారు కదా, మీకు అర్థమైంది ఏమనిపించింది? ఒకే సైజు, ఒకే కాయ, కింద నుంచి పైకి ఉమ్. ఒకేలాగా ఉంది. చెట్టుకు వచ్చి 700 కాయ దాకా కాసింది. 700 కాయల వరకు ఉన్నాయి. 700 దాకా ఏ చెట్టు అయితే చూసుకున్నా 700 కాయ కాసిందండి. ఓకే. విత్తనం మట్టుకు బాగుందండి, అందరం పెట్టుకుందామని ఆలోచనలో. ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక 100 మందికి 200 మంది చుట్టుపక్కల చెప్పి మేము చేస్తామండి. మంచిదండి. బాబాయ్ మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. భలే ఉన్నారు, మీ పేరు చేతులు వదిలిపెట్టండి. ఉమ్. అది వలసపల్లి అండి, ఆ, ఏలూరు తాలూకా పచ్చిపల్లి నాగేశ్వరరావు నా పేరు. సత్తుపల్లి నాగేశ్వరరావు గారు. ఆ, మా ఏలూరు తాలూకా ముసునూరు మండలం. ఆ. ఇక అంతే అంతే చెప్తాను. ఇతనం బాగుందా? విత్తనం అండి లెక్క ఉందండి దానికి. 600 కడితే 20 అండి. ఆ, అక్కడ ఎన్ని కాసినా 40 దాటి వెళ్ళొద్దండి. ఓకే. గురుగారు మీ పేరండి? మళ్ళీ రామారావు రామారావు గారు. మీకే విధంగా అనిపిస్తుంది? బాగుందండి కాయ, ఓకే. విత్తనం పేరు? బాగానే ఉంది. ఉమ్. సరే పర్లేదు, అందరూ కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడలేరండి. గురుగారు మీ పేరండి? కాటు రామారావు అండి, కాటు రామారావు గారు. ముసునూరు మండలం. ఓకే. ఫీల్డ్ పెడుతున్నారని చూద్దామని వచ్చామండి. ఓకే. సేమ్ చూస్తే బాగానే ఉంది. ఆ. ఒక 600 కాయ దాకా ఉంది, చెట్టుకు 600 కాయల వరకు ఉన్నాయి. 600 దాకా ఉంది. ఓకే. మీరేమంటారు? రైతుకు ఉపయోగపడే విత్తనమేనా? రైతుకు ఉపయోగపడుతున్నాం కాదు, మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి ఉమ్. అది పెట్టుకుంటే బాగుంటుందని. మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి. ఆ? మీరు వేసే మీ ఎకరంలో మీరు ఒక 4 ఎకరాలు వేస్తుంటే దాంట్లో 1 ఎకరం మందమే చూడండి. ఇవాళ ఈ మొక్క ఏ విధంగానైతే ఈ చేతిలో చూసారు. అంతేనండి, ఉమ్. ఈ ఏడు ఉమ్. మాదిరిగా ఉందండి మరి ఈ ఏడు. ఓకే. ఇదైతే కాసిందండి బాగానే గట్టిగానే, ఒక 24 క్వింటాల దాకా వచ్చింది. దీంట్లో ఎంత వెళ్తుంది దీంట్లో ఈ చేతిలో? ఈ చేలోనా 45 అండి 45. ఓకే. వివాంటా కంపెనీ ఇవాంక అనేది పెట్టవచ్చు అంటారు. పెట్టవచ్చు. వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు. మా ఏరియాకి రండి, వస్తే పెడతాం. అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది, మీ దగ్గర మీరు రావండి. గురుగారు మీరండి? నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. ఓకే. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? బాగుందండి చేయనమాట, ఉమ్. గుర్తులు కాసింది. సరే వాళ్ళందరూ చెప్పిల్లండి, మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసిలో చెప్పండి. అసలు చేలో చేను బాగుంది, ఆ. అంత బాగుంది. అసలు వలసపల్లి అంటే చాలా బాగా చేస్తారు కదా, మీకంటే బాగుందా? బాగుందండి, బాగుందా? బాగుంది. ఓకే. ఇవాంక అనేది మన దగ్గర వేయించాలి. ఇస్తాం మీరు 1 ఎకరం మందం మాకు ఛాన్స్ ఇవ్వాలి. ఇస్తామండి. మీకు సంబంధించిన రైతు ఒక్క రైతుతోనైనా వేయించండి.
మేమే 4 ఎకరాలు ఉందండి. సరేనండి. గురుగారు చెబుతామండి. బోట్ అవసరం లేదండి, చెప్పండి మీరు. బాగుందండి. బాగుందా? ఓకే. మీ పేరు? వెంకటరావు గారు. సరే అండి. గురుగారు మీరు ఎట్లాగా రావాలి, మీ వెహికల్ దాకానైనా వస్తా నేను. మీ పేరు చెప్పండి. నాగేశ్వరనారాయణ గారు ఆ, వెలువెల. మీకు ఏ విధంగా అనిపించింది? ఒకటే మాట చెప్పండి. చేను బాగుందండి, ఓకే. విత్తనం బాగుంది, ఆ. కాయ బాగుంది, ఆ. సగ్గది నీట్ గా రైతు వేసుకోవచ్చు. విత్తనం ఉమ్, మందుల కాడ తక్కువ కొట్టినట్టు కనిపిస్తుంది. ఉమ్. అతను చెప్పిన టైంలో ఆ రైతు కాడ ఉమ్, శుభ్రంగా ఉంది, నీట్ గా ఉమ్, బాగుంది. ఉమ్. అది ఓకే. మీ ఊరికి రమ్మంటారా మమ్మల్ని? రావచ్చు సార్. మా విత్తనం వేస్తారా? వేపిస్తా సార్ నేను. మంచోళ్ళండి మీరు. మీ థామస్ అండి, ఎక్కడండి? వలసపల్లి అండి, వలసపల్లి. కృష్ణూరు మండలం, ఓకే. కృష్ణా జిల్లా. ఆ, ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారు. బాబ్జీ గారు కూడా మీకనే కదా? అవునండి. ఓకే. మిరప తోటలు అంటే పడి చచ్చిపోయాడు ఇలా. బాబ్జీ గారి కాడికి మీరు ఎంత లెక్క రమ్మన్నా సరే మిరప తోట చూడండి ఎడదీసేస్తారు చేలు. అనేక బొప్పాయి. థామస్ గారు చెప్పండి సార్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు? పర్లేదండి. ఏ రకం ఇది? నేడు కూడా వచ్చిన బాబు ఇది అన్నారు కదండి ఇవాంక రకం అంటున్నాడు. రైతు కూడా పర్లేదు, పెట్టవలసిన ఇస్తున్నాం అంటున్నాడు. రైతు కాదండి మీరు చూసేది. మాకు పర్లేదండి, మాకు ఓకే. పర్లేదండి. రైతు కూడా ఈ ఇది కంపెనీ మన వాళ్ళు సొంతంగా సీక్రెట్ మందులేమి ఇవ్వలేదని చెప్తున్నాడు. తనే కొట్టుకున్నానండి, నాకు సీక్రెట్ మందులేమి ఇవ్వలేదు. ఉమ్, ఫీల్డ్ లోకి వెళ్ళాను, ఇది ఇత్తనం నాకు నచ్చింది, ఇది 1 ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు. ఇది పెట్టుకోవాల్సిన ఇత్తనం అని పర్లా. ఓకే. దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి. బొడ్డెత్తి వచ్చింది, చివరికాయ కల్లా సాగిందండి. ఉమ్, పెట్టవలసిన ఇత్తనం. దయచేసి మీరు ఒక 10-15 రోజుల్లో మా ఫీల్డ్ కనుక వస్తే మా ఏరియా మా చేలు కూడా మీరు చూసుకుంటే కతి అంటే ఇంతకు మించిన టాప్ ఇత్తనాలు ఏమి లేవు. కాకపోతే మా ఏరియా ఒకసారి మీకు కంటబడి సార్ మీరు రండి. మీ పేరండి? రైతుల్ని నా పేరు సోదగా నాగరాజ్ అండి, ఎక్కడ నుండి వచ్చిల్లు? వలసపల్లి నుంచి అండి, మండల్ ముసునూరు మండలం. ఆంధ్రప్రదేశ్. ఓకే. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవాంక? ఓకే. ఏ వచ్చు అంటారా? చేయొచ్చండి. ఓకే. గురుగారు మీరు వెళ్ళిపోతున్నారు, రండి రండి రండి. గారు రండి సార్. సార్ మీ పేరండి? నా పేరు నవీన్ సార్. నవీన్. విత్తనాలు పంపిండి. ఇంటి పేరు? గొల్లపల్లి నవీన్ సార్. ఓకే. వలసపల్లి. పలసపల్లి. ఓకే. ఇట్లా ఇట్లా ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇవాంక? బాగానే ఉంది సార్. పైకంటా కాసింది, రేయ్! చివరకంటా కాసింది. ఆ, రామారావు చివరి కొమ్మక్కడ పచ్చికాయ కాసింది. ఓకే. పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు? హిమామూర్ అండి, ఇమాం నగర్, ఏన్కూరు, ఖమ్మం జిల్లా. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే. థ్యాంక్ యూ అండి. గురుగారు మీరు ఆ బోర్డు ఇవ్వండి. మాది వలసపల్లి అండి, ఉమ్, కాటు నాగేశ్వరరావు అని. ఉమ్, విత్తనం మంచిదని తీసుకొస్తారు ఫీల్డ్ మీదకి. ఉమ్, చూసాము, ఉమ్, చిల్లర ఇద్దండి ఎకరానికి వచ్చి. ఉమ్, మొదల్లో కాయ అట్టుంది, చివరికాయ కూడా అట్టాగుంది. ఉమ్, ఇతర పెట్టుకోవాల్సిన ఇత్తనం ఉమ్. మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు అంటారా? మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు. రైతులు వచ్చి చూసాము, ఉమ్, ఫీల్డ్ మీద తీసుకొచ్చి చూపించారు. ఉమ్. మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం. ఇస్తే మాత్రం మాది వలసపల్లి ముసునూరు మండలం పెట్టుకుంటామని ఇస్తే థ్యాంక్ యూ. ఎకరాన్ని పెట్టుకుంటాం. సార్ రండి, భలే వాళ్ళు రండి, మీకు నచ్చిందే చెప్పండి. మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు. మీ పేరు? నా పేరు మందలపు రంగారావు అండి, రంగారావు గారు. వలసపల్లి, ఆ, ముస్నూరు మండలం, ఆ. నూజివీడు తాలూకా, ఏలూరు జిల్లా. ఓకే. మిర్చి చూడటానికి వచ్చినాము మేము, ఉమ్, ఖమ్మం జిల్లా. ఉమ్, ఈ ఊర్లో రైతు ఇవాంటా కంపెనీ ఇవాంక ఉమ్, వేశారు. ఉమ్. బాగుంది. కింద ఏ రకంగా అయింది, పైదాకా అదే రకంగా. తోట మొత్తం తిరిగి చూసారు కదా, మీకు అర్థమైంది ఏమనిపించింది? ఒకే సైజు, ఒకే కాయ, కింద నుంచి పైకి ఉమ్. ఒకేలాగా ఉంది. చెట్టుకు వచ్చి 700 కాయ దాకా కాసింది. 700 కాయల వరకు ఉన్నాయి. 700 దాకా ఏ చెట్టు అయినా చూసుకుని 700 కాయ కాసిందండి. ఓకే. విత్తనం మట్టుకు బాగుందండి. అందరం పెట్టుకుందామని ఆలోచనలో, ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక 100 మందికి 200 మంది చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి మీ చేస్తామండి. మంచిదండి. బాబాయ్ మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. భలే ఉన్నారు, మీ పేరు చేతులు వదిలిపెట్టండి. మాది వలసపల్లి అండి, ఆ, ఏలూరు తాలూకా సచివాలయ నాగేశ్వరరావు నా పేరు. సత్తుపల్లి నాగేశ్వరరావు గారు. ఆ, మా ఏలూరు తాలూకా ముసునూరు మండలం. ఆ. ఇక అంతే అంతే చెప్తాను. విత్తనం బాగుందా? ఇష్టం అండి, లెక్క ఉందండి దానికి. 600 కడితే 20 అండి. ఆ, అక్కడ ఎన్ని కాసినా 40 దాటి వెళ్ళొద్దండి. ఓకే. గురుగారు మీ పేరండి? మళ్ళీ రామారావు రామారావు గారు. మీకే విధంగా అనిపిస్తుంది? బాగుందండి కాయ, ఓకే. విత్తనం పేరు? బాగానే ఉంది. ఉమ్.
సరే పర్లేదు అందరూ కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరండి గురుగారు